जय बाबा। जय बाबा। अवतार मेहर बाबा मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. जय। అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। మనం సహజీవన కార్యక్రమంలో ఆ ప్రీతముని యొక్క సాహచర్య భాగ్యాన్ని ప్రతిరోజు 60 నిమిషాలు పొందుతున్నాం. ఈ 60 నిమిషాల కాలం ఆయన మనకు కేటాయించి మనతో పాటు ఆయన కూడా ఉంటున్నారు. అందువల్ల ఇంతటి మహత్భాగ్యాన్ని మనకు కలిగించిన ప్రభువుకి మనం ఏం చేయగలం, ఏమి చిరుణం తెచ్చుకోగలం చేత మన తరపున ప్రపంచ భక్త కోటి యావత్తు తరపున సద్గురువుల తరపున ఉన్నతాత్మల తరపున ఆ వేదవేద్యునికి శత సహస్ర కోటి పాదాభివందనాలని సమర్పించుకుంటూ ఈ సహజీవనంలో భాగంగా మనం ప్రవచనాలు, సుమమాలికలు అంటే బ్రీఫ్ కంటెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. సుమమాలిక బ్రీఫ్ కంటెంట్, సుమమాలికలు ఆ విధంగా వచన ప్రవచనం కూడా చెప్పుకునేటువంటి భాగ్యాన్ని ఆయన ఇచ్చారు. ఇప్పుడు మనం 82 సుమమాలికలు విన్నాము. ఇప్పుడు 83, 84 వాళ్ళు ఇచ్చారు బాబా. ఈ 83, 84 తెలుసుకుందాం. కోరికలు తీర్చుకొనుటలో అడ్డంకులన్నింటినీ, కోరికలు తీర్చుకొనుటలో ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ తొలగించుకోవడమే జయమవుతుంది అప్పుడు. ఇది 83. 84 క్రోధం యొక్క వెర్రి ఆవేశం, అహంకారాన్ని స్వాతిశయాన్ని, క్రోధం యొక్క వెర్రి ఆవేశం, అహంకారాన్ని స్వాతిశయాన్ని పెంచేస్తూ ఉంటుంది పరిమిత అహంకారానికి, పెంచేస్తూ ఉంటుంది పరిమిత అహంకారానికి. ఇది 84. అంటే 81, 82లో కోర్కెలకు అవరోధమే కారణం అంటాడు. దేనికి? అవి మనసు నుండి వెలువడే ఆవేశాగ్నికి, తెగలకు కూడా. ఈ పరిమిత అహం ఏమవుతుంది? ఇతరులపై దాడి చేసేందుకు కూడా క్రోధాన్ని ఉపయోగించుకుంటుంది. అవి 81, 82లో చదువుకున్నాం. అందుకని ఈ కోరికలు ఏవైతే మనకి సంస్కారాల ప్రేరణతో వస్తూ ఉంటాయో వాటికి అడ్డంకులు వస్తాయి. అవి తొలగించుకోవాలి. మనకి అది జయం కావాలి. ఎలా తొలగించుకుంటాం? ఉదాహరణకి
మనం బాబాతో గంట ఉంటున్నాం, 2 గంటలు ఉందాము అన్న ఆలోచన వచ్చింది అనుకోండి, అది కోరికే. అదనగొద్దండి మేము పళ్ళు మానేస్తామేంటి అని ఒక అడ్డంకి వస్తుంది. చాలు ఇద్దరు గంట చెప్పుకొని మనం జాగ్రత్తగా ఉంటే చాలు, మరి ఇంకా అంతకన్నా ఎక్కువ చేస్తే అవదు అని ఒక అడ్డంకి వస్తుంది. ఇవి అడ్డంకులు కావు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనలోంచే ప్రశ్న, మనలోంచే జవాబు వస్తుంది. ఆ ప్రశ్న వేసిన వాడు ఆయనే, జవాబు ఇచ్చేవాడు ఆయనే, రెండూ ఆయనే. కాబట్టి గమ్మత్తుగా ఏమంటున్నారు బాబా, తొలగించుకోవడం ధ్యేయమవుతుందట, అవసరమవుతుంది అనొచ్చు కదా. అవసరం అంటే మేబీ, బట్ ధ్యేయం అంటే తప్పదు. అది 83. 84లో ఈ క్రోధానికి వెర్రి ఆవేశం అనేది ఉంది కదా, అది 2 గుణాలను పెంచేస్తుంది. 1 అహంకారం, 2 స్వాతిశయం. ఇది ప్రమాదకరమైంది. నేను చాలా గొప్పవాడిని, నేను ఒక్కడనే గొప్పవాడిని, ఈ భావాలు ప్రమాదకరమైనవి. అవి తొలగించుకోవాలి. అవి తొలగించుకోకపోతే అదేం చేస్తుంది, ఈ పరిమిత అహంకారాన్ని పెంచేస్తూ ఉంటుంది. అంటే ఈ అహంకారం పెరగడానికి ఈ 2 కూడా ప్రధాన అంశాలు అయిపోతాయి. ఇది 83, 84 సోమాలికల యొక్క సారాంశం. ఇప్పుడు మనం వచన ప్రవచనంలోకి బయలుదేరుతున్నాం, ప్రయాణం చేయబోతున్నాం. ఇందులో మనం నిన్నటి వరకు మనం చెప్పుకునేటువంటి సాధకుని యొక్క అర్హతలు, కొన్ని దివ్య లక్షణాలు, భాగం 2 అన్నమాట. ఇందులో మనం 394వ పేజీలో ఆనందం, ఉత్సాహం, వాటి సమతుల్యత అన్నంత వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొంచెం పురోగమించడానికి ప్రయత్నం చేద్దాం. ఏకాగ్రత. ఈ ఏకాగ్రత అంటే ఇంగ్లీష్లో కాన్సన్ట్రేషన్, మీ అందరికీ తెలుసు. ఈ ఏకాగ్రత అన్నది ఒక విధంగా సాధన ద్వారా కూడా అలవాటు చేసుకోవచ్చు. దానికే డిస్కోర్సెస్లో బాబా ఒక 50 పేజీలు ధ్యానాలు చెప్పారు. 200 నుంచి 250 పేజీ వరకు ఉంటాయి. ఇవి చాలా ధ్యానాలు. ఇవన్నీ చెప్పిన తర్వాత బాబా అంటారు, నా ఎడల నీకు నిరంతర ధ్యానం ఉంటే, ఆ ధ్యానంలో సంపూర్ణమైన ప్రేమ చోటు చేసుకుంటే, నువ్వు ఏ ధ్యానం చెయ్యవలసిన అవసరం లేదు అనిస్తారు. అంటే ఈ ఆప్షన్ ఎలాగుంది, మనకి చిన్న ఆలోచనని పురుగొల్పుతుంది. నిరంతరం ఎలాగ ఉండగలవు నీతోటి అని. నిరంతరం ఉండాలంటే పనులు మానుకొని, చేయవలసిన కార్యక్రమాలు ఆపుకొని, అన్ని ఆపుకొని ఉండమని కాదు ఆయన. మనకు అందుకే ఒక మనస్సు అనేటువంటి ఒక మంచి సాధనాన్ని ఇచ్చాడు ఆయన. ఆ మనస్సు బాబా చెప్తారు దాని గురించి, అది మంచి స్నేహితుడు అవుతుందట, శత్రువు కూడా అవుతుందని. కాబట్టి ఆ స్నేహితుడిని కొంచెం మనం పిలిచి, నాయన బాబా నాకు ప్రధాన స్నేహితుడురా, ఆ తర్వాత నాకు స్నేహితుడు నువ్వే అని ఆ మనస్సును బుజ్జగించి, నువ్వు ఒక పని చేయాలి సుమా, నాకు బాబా యొక్క నామం చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏ పని చేస్తూ ఉన్నా నేను ఆ నామం చేస్తూ చేయగలిగేటటువంటి పరిస్థితిని నాకు కల్పించడా నాయన అని మనస్సును కొంచెం రిక్వెస్ట్ చేసామనుకోండి, అది అంత వేరే విందు. కానీ ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో, మన బాబా ప్రేమికుల్లో చాలా మంది స్త్రీలు బాబా పాటలు పాడుకుంటూ వంట చేస్తారు, బాబా పాటలు పాడుకుంటూ
పనులు చేసుకుంటారు. ఇది ఏం చేస్తుంది? మీకు 100కి 100 పాళ్ళు ఏకాగ్రత ఉంచదు, కానీ ఖచ్చితంగా 25% ఉంటుంది. చాలు 25%, రోజుకి 25%, 24 గంటల టైంలో 25% నువ్వు బాబాతో ఆ విధంగా ఉన్నావంటే అంతకంటే భాగ్యం ఎటుంది చెప్పండి. అందుకని ఏకాగ్రత గురించి బాబా ఎలా చెప్తున్నారో విందాం. ఏ సాధకుడు ఏకాగ్రతను అలవరుచుకున్నప్పుడు, చూసారా స్టార్ట్ చేశారో, అలవరుచుకున్నప్పుడు మాత్రమే, ఏకాగ్రతను అలవాటు చేసుకుంటే తప్ప ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే అవరోధాలను అతిక్రమించ, అంటే ఏకాగ్రతను అలవర్చుకుంటే తప్ప ఎదురయ్యే అవరోధాలను అతిక్రమించలేడు. అతిక్రమించాలి అంటే ఏకాగ్రతను పెంచుకోవాలి. ప్రాపంచిక విషయాల్లో అతని శక్తి అంతా వ్యర్థమైతే అతని ఆధ్యాత్మిక అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రాపంచిక విషయాలలో అతని శక్తి అంతా వ్యర్థమైపోతే అంటే ఏంటి? దాన్ని మనం ఎలా అనుకోవచ్చు అంటే, చాలా మంది మన కుటుంబాల్లో కొంతమంది ఇల్లాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచాలనేది శ్వాస పెట్టుకుంటారు. ఆ ఇళ్ళు ఎలాగుంటాయంటే అద్దాలలాగా మెరుస్తూ ఉంటాయి. వాళ్ళకి అదే పని. ఇంటిని A to Z తెల్లవారిని క్రమం చేయందే వాళ్ళకి ఇల్లు గడపరు, మిగతా పనులు చేయరు. అటువంటి ఇల్లు ఎలా ఉంటుంది? అద్దం లాగా కనిపిస్తుంది. అయితే ఆవిడ ఇంట్రెస్ట్, ఆవిడ కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? క్లీనింగ్ మీద. అయితే ఆ క్లీనింగ్ చేస్తూ బాబానామం చేసుకోలేమా అంటే కొంచెం కష్టం అవుతుంది. ఇల్లు బాబా యొక్క ఆలాపన చేసుకుని ఆ పాటలు పాడుకుంటూ చేయడం ఈజీ అవుతుంది, కానీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి, ఏ రోజు నా ఇల్లు అద్దంలా కనిపించాలి అని ఒక ధ్యేయంతో కానీ చేస్తే అక్కడ కాన్సన్ట్రేషన్ కుదరదు. అందుచేత ప్రాపంచిక విషయాల్లో అతని శక్తి అంతా వ్యర్థమైతే ఇంకే విధంగా వ్యర్థమవుతుంది? ఈ టీవీలు వచ్చాయి కదా, విపరీతంగా సీరియల్స్ వస్తాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు కొంతమంది ఈ సీరియల్స్కి అతుక్కుపోతారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ సీరియల్స్ కోసం వెయిట్ చేస్తూ అవన్నీ చూస్తూ ఉంటారు కంటిన్యూగా. సీరియల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సీరియస్గా బాబా నామం చేయలేం. అంచేత అక్కడ కూడా వ్యర్థం అయిపోద్ది. ఇలా అనేక విషయాల్లో వ్యర్థం అవుతూ ఉంటుంది. ప్రాపంచిక విషయాలలో అతని శక్తి అంతా వ్యర్థమైతే అతని ఆధ్యాత్మిక అభివృద్ధి కుంటుపడిపోతుంది. ఏకాగ్రత ప్రాపంచక విషయ ఆకర్షణల రాగద్వేషాలు లేకపోవడమే ఏకాగ్రతకు సూచన. అంటే ఏమిటి? రాగద్వేషాలు, ప్రాపంచిక విషయాల ఎడల విపరీతమైనటువంటి మోహాన్ని పెంచుకుంటారు. కొంతమందికి వాటి మీద ధ్యాసే ఉండదు. అంటే ద్వేషంగా అనే మాట, రాగద్వేషాలు ఇష్టము అయిష్టము అన్న మాటలు ఉన్నాయి అంతర్లీనంగా. ఆ అంతర్లీనంగా ఉన్నట్టు ఆ ఇష్టము అనే ఇష్టాన్ని, అయిష్టాన్ని రాగము ద్వేషము అంటున్నారు. అందుచేత ప్రాపంచిక విషయాకర్షణ రాగద్వేషాలు లేకపోవడమే ఏకాగ్రతకు సూచిక అంటున్నారు. రాగద్వేషాలు లేకుండా ఎవరుండగలరు చెప్పండి? ఉదాహరణకి రోజు తెల్లవారు నుంచి రాత్రి వరకు బాబాతో కూర్చోవడం అలవాటు చేసుకున్న ఈ పనిముట్టు మీరు నమ్మండి, దీనికి మిగతా అన్ని విషయాల మీద మరుపు వచ్చింది, మరేమి జ్ఞాపకం ఉండవు. ఇది నా భార్యకు ఒక ప్రాణ సంకటం అయింది.
నేనేం చేయను, అలాగ అలవాటు చేసుకున్నాను. మిగతా నాకు జ్ఞాపకం ఉండవు, ఆవిడ చెప్పినవి జ్ఞాపకం ఉండవు, లేదు ఇంకెవరితో మాట్లాడినవి జ్ఞాపకం ఉండవు, ఇప్పుడు మీకు చెప్తున్నవి నాకు జ్ఞాపకం ఉండవు. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎడిక్ట్ అయిపోతాడు. ఎడిక్ట్ అయిపోతే మనకి ఏమీ అవసరం లేదు. దేనికైతే వాడు బానిసాడో ఆ బానిస స్థితిలోనే ఉంటాడు. అంచేత మనస్సు అన్ని రకాల చపలత్వాల నుండి వైదొలగాలి. అన్ని రకాల చపలత్వాలు. తత్వంలో చపలత్వం ఉంటుంది, ఏకాగ్రతతో కూడుకున్న తత్వం కూడా ఉంటుంది. కానీ చపలత్వం లేకపోతే ఏముంటుందంటే మిగతావి అర్థం కావు, అవసరం అనిపించదు, గాఢంగా అయిపోవడం అన్నమాట. అంత గాఢంగా నాతో మీరు ఉండమని బాబా అన్నారంటే అన్నారు ఆయన. కానీ నీ ధర్మాలు నిర్వహించుకోవడానికి నీకున్నటువంటి ఆలోచన, జ్ఞాపక శక్తి, దాని మీద ఒక సామర్థ్యం ఇవి మాత్రం ఉంచుకోవాలి సుమా అని బాబా చెప్తారు. అక్కడ ఈ పనిముట్టు ఫెయిల్ అయిపోయింది. అందువల్ల సంపూర్ణంగా ఇంద్రియాలను నిగ్రహించగలగాలి. ఇది అసాధ్యం. కోపం వస్తే కోపం వస్తుంది, సంతోషం వస్తే సంతోషం వస్తుంది, నవ్వితే నవ్వుతాము, ఏడిస్తే ఏడుస్తాము, కోపం వస్తే తిరగబడతాము, తోలనాడతాము. ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయాయి. ఒకసారి పోతాయా? అందుకే పుట్టుకతో వచ్చినవి పుడకలతో కానీ పోవు అని మన పూర్వీకులు ఒక మాట అన్నారు. కాబట్టి మన బలహీనత ఒక విధంగా మన చేతకానితనం కాకూడదు. అందుకని బాబా మనకి ఈ విషయాల్ని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఆయన సంపూర్ణంగా ఇంద్రియాలను నిగ్రహించగలగాలి. ఆ విధంగా సత్యాన్వేషణలో ఏకాగ్రతను సాధించడానికి ఇంద్రియ నిగ్రహము, రాగద్వేష రహితము రెండు అత్యవసరము అంటారు ఆయన. అంటే ఇప్పుడు ఈ సహజీవనమే ఉందండి. టైం చూడందే టైం ఎలా తెలుస్తుంది మనకి? ఆ టైంకి ఎలా హాజరవగలం? టైం చూస్తే తప్ప 9 అయిపోయిందని సంగతి ఇక్కడ ఈ పనిముట్టుకు ఎలా తెలుస్తుంది? అంటే ఇంద్రియ నిగ్రహం ఇది మోస్ట్ ఎసెన్షియల్. రాగద్వేష రహితంలో మాత్రం ప్రతిదీ కొంచెం జాగ్రత్తగా కాలానుగుణంగా ఒక క్రమ పద్ధతిలో చెయ్యడానికి కొంచెం మనం 100% మనకి రాగద్వేషం రహితంగా ఉండాలంటే 2% మన చేతిలో ఉంచుకోవచ్చు. అంటే 98% బాబాకి ఇచ్చేయచ్చు. అలాగే ఇంద్రియ నిగ్రహం కూడా. అంటే ఇదేదో అడ్జస్ట్మెంట్ అవ్వడం కాదు, అవసరం. మన యొక్క బాధ్యతలు, మన పిల్లల ఏళ్ళ మనకున్న బాధ్యతలు, మన శరీరం ఏళ్ళ మనకున్న బాధ్యత ఆ మాత్రం మనకి చోట ఉంచుకోకపోతే మనం చేయలేము. కాబట్టి అది ఎంతవరకు అవసరం అంతవరకు మనం ఉంచుకొని మిగతా కాలాన్ని ఆ ప్రభువు యందు ఏకాగ్రతతో నిలిపితే అసలు ఏదైనా ఒక క్రమశిక్షణలో జరగాలన్నా, ఆ క్రమశిక్షణలో జరుగుతున్న దాంట్లో వీడి యొక్క ధర్మాలు నెరవేరాలన్నా రెండింటికీ ఆయన అనుగ్రహం కావాలి. ఇలా చెప్పిన వాడు పెద్ద ఊరుకుంటాడేమిటి? ఇక ఆ మెలకువ, ఆ ఎరుక ఆయనే ఉంచుతాడు. అంచేత ఈరోజు మనం ప్రవచనాల్లో 394వ పేజీలో ఏకాగ్రత అనే చాప్టర్ చెప్పుకున్నాం. మరికొచ్చు తర్వాత ముందుకు వెళదాం. జై బాబా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? అద్భుతమైనటువంటి ప్రభు యొక్క జీవిత చరిత్ర. ఆ చరిత్ర సామాన్యది కాదు కదా, మహోన్నతమైంది, మహా ఉన్నతమైంది.
అంచేత ఒళ్ళు పులకిస్తుంది ఆ మాట చెప్తుంటేనే. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ హిస్టరీ ఆఫ్ గాడ్ మ్యాన్ గాడ్, ఇందులో ఏది కరెక్ట్? మ్యాన్ గాడ్ కరెక్ట్. అంచేత నిన్నటి వరకు మనం ప్రభు చరిత్రం 8వ భాగంలో 3107వ పేజీలో ఆ మీద ఒక లైను తర్వాత ఒక పేరా తిప్పుకొని ఆపుకున్నాం. మళ్ళీ అది రిపీట్ చేసి మనం ముందుకు వెళదాం. డాక్టర్ చౌర్య తప్ప మీ ఆర్గనైజేషన్కి సంబంధించిన వారెవరు మా పార్సీ దానకర్తను కలుసుకోకూడదు. చౌర్య మాత్రం ఆ పనిలో పాలు పంచుకోవచ్చు. బొట్టన జరిగే సమయంలో పార్సీ పెద్ద మనిషి పరిసరాలు నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే చౌర్య బాబాను గురించి ఏమీ ప్రశ్నించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ షరతును ప్రత్యేకంగా బాబా జోడించాడు. చాలా జాగ్రత్త తీసుకుంటాడు ఆయన. అసలు మనల్ని చాలా ప్రేమగా చూస్తున్నాడు అంటూ ఉంటుంది, కానీ ప్రేమగా చూడు, ప్రేమలోనే మనకి అన్ని రకాల ప్రిన్సిపల్స్ని కూడా చెప్తాడు ఆయన. ఆహారం వడ్డిస్తున్న సమయంలో ఉదారుడైన ఆ పార్సీ పెద్ద మనిషిని కానీ అతని అనుచరులను కానీ ఎవరు దూరం నుండి కూడా చూడకూడదు. వదాన్యుడైన ఆ పార్సీ కొరకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేయాలి. అతడొక్కడే అక్కడ కూర్చొని స్త్రీ పురుషులకు చీరలు దోవతలు పంచుతారు. అన్ని ఏర్పాట్లు మీ సంస్థే చేయాలి. వంటవాడు, పాత్రలు, పప్పు దినుసులు, పరిచారకులు మొదలైనవన్నీ దీనికైన ఖర్చంతా మేము చెల్లిస్తాం. సహాయం అవసరమున్న మధ్యతరగతి వ్యక్తులను కూడా మీ సంస్థే ఎంపిక చేసి ఆ వదాన్యుడైన పార్సీ పేరున వాళ్ళని ఆహ్వానించాలి. వారంతా ఆ పార్సీ మహాపురుషుని అతిథులుగా ఉంటారు. డాక్టర్ చౌర్య ఆ షరతులకు అంగీకరించాడు. కానీ బాబా కోసం ప్రత్యేకమైన వసతి గృహాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయాడు. మొదట అనుకున్న ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఛాంజీ లాహోర్లో ఉన్న బాబాకు టెలిగ్రామ్ ఇవ్వాలి, అప్పుడు బాబా వస్తారు. కానీ ఎప్పుడూ బాబాకున్న అలవాటును అనుసరించి ఎవ్వరూ ఎదురు చూడని విధంగా అక్టోబర్ 14న గుస్తాజీ సావక్తో కలిసి బాబా కలకత్తా వచ్చేశాడు. ఉండడానికి క్వార్టర్స్ దొరకనందున కనీసం ఒక్కరోజు కోసం ఛాంజీ వారిని హోటల్కి తీసుకెళ్ళాడు. ఆది సీనియర్ దేశముఖ్ కాకా బైదుల్ మరుసటి రోజున వచ్చారు. ఆ ఉదయం బాబా ఛాంజీ మీద తనకెంతో కోపంగా ఉందని చెబుతూ సరి అయిన ఏర్పాట్లన్నీ చేయడానికి నేను నిన్ను 10 రోజుల ముందే పంపాను, కానీ ఒక్క చిన్న పని కూడా నువ్వు చేయలేదు. నాకు విశ్రాంతే లేదు. రాత్రంతా నాకు నరకం కనబడింది. నా సుఖ సంతోషాల గురించి నీకేమీ పట్టదా? నాకు ఇప్పుడు ఉండడానికి అనుకూలమైన ప్రశాంతమైన చోటు నువ్వు చూడకపోతే నేను తలకిందుగా వేలాడదీస్తాను అని ఛాంజీని పట్టుకొని తిట్టారు. ఆయన భగవంతుడు కదా, మానవుల మధ్య ఆయన ఉనికి నాటకీయంగా ఉంటుంది. గుర్తుంచుకోండి ఈ మాటని. ఈ నాటకీయంగా ఉండడంలో అన్ని ఫీలింగ్సే వ్యక్తం చేస్తాడు ఆయన, కానీ ఆయనకి ఫీలింగ్సే ఉండవు. ఇది మనము గుర్తుంచుకోవాలి. నిన్ను తలకిందుగా వేలాడదీస్తాను అని ఛాంజీని పట్టుకొని తిట్టారు. అలా కోపంతో మండిపడే మనోవైఖరితో ఉన్న బాబాను చూసి ఛాంజీ ఒక్క మాట కూడా అనకుండా అసాధ్యాన్ని
సుసాధ్యం చేసేందుకు బయటకు వెళ్ళిపోయాడు. ఒక నెల కోసం ఇంటిని అద్దెకివ్వడానికి ఇది వరకు తిరస్కరించిన ఆ ఇంటి యజమానిని కలుసుకొని మళ్ళీ అడిగాడు. కానీ 1 సంవత్సరానికైతేనే తన ఇంటిని అద్దెకిస్తానని ఆ వ్యక్తి పట్టు విడవలేదు. ఛాంజీ ఎంత బతిమాలినా ప్రయోజనం లేకపోయింది. దగ్గరలోనే సిఆర్ సుందర్రాజన్ అనే మద్రాసీ ఆఫీసర్ ఉంటున్నాడు. ఛాంజీ మాటలు పక్క నుండి విని, అసలు ఇంతకీ మీకేం కావాలి మిత్రమా అని ఛాంజీని అడగ్గా, దురదృష్టంతో బాధపడుతున్న నిర్భాగ్యుల కోసం పార్సీ మానవతావాది తలపెట్టిన అన్నదాన కార్యక్రమాన్ని గురించి అతనికి వివరించాడు. అప్పుడు ఆ మద్రాసి, అయితే మీరు నా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పాడు. చూసారా బాబా, ఆల్రెడీ ఆయన రెడీ చేసుకుని ఉంచుకుంటాడు, రిజర్వ్ చేసుకుని ఉంచుకుంటాడు. కానీ ఈ మండలి వాళ్ళ యొక్క సహనం, సంసిద్ధత, ఆయన మీద భక్తిభావం, ప్రేమభావం, వీటిని అనుక్షణం కూడా పరీక్షిస్తూ ఉంటాడు. అసలు అటువంటి ఆచార్య వరేణ్యుడు దొరకడం వాళ్ళకి మహా అదృష్టం. అటువంటి ఆచార్య వరేణ్యునితో మనం ఇలా సాంగత్యం చేసుకోవడం మన అదృష్టం. కానీ మీరు కుటుంబంతో ఉన్నారు కదా, ఆ ఉదార హృదయుడైన పార్సీకి ఖాళీగా ఉన్న ఇల్లు కావాలి అని ఛాంజీ అన్నాడు. రాజన్ తన కుటుంబాన్ని మరొక చోటుకు మార్చి ఏర్పాట్లు చేసి అక్కడి నుంచి అదే రోజు వెళ్ళిపోయాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. బాబా అతని ఇంటికి వచ్చారు. దూరం నుండే బాబాను చూసిన రాజన్ చాలా ముగ్ధుడయ్యాడు. మీరు నా కారుని కూడా ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు అని రాజన్ ఛాంజీతో చెప్పాడు. అంతేగాక తన డ్రైవర్ను కూడా ఉపయోగించమని చెబుతూ ఉచితంగా పెట్రోల్ను కూడా ఏర్పాటు చేశాడు. అవతార్ ఆఫ్ దిస్ ఏజ్, హీ కెన్ డూ అండూ థింగ్స్. ఏదైనా చేయగలడు ఆయన తీగట్టి చూపుతో. అంచేత ఉచితంగా పెట్రోల్ను కూడా ఏర్పాటు చేశాడు. ఆ యుద్ధపు రోజుల్లో పెట్రోలును కఠినమైన రేషనింగ్ ద్వారా ఇవ్వడం వల్ల బయట కొనుక్కోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రభుత్వంలోని సప్లైస్ డిపార్ట్మెంట్లో రాజన్ ఒక పెద్ద అధికారి కావడం వల్ల బాబా కోసం పెట్రోల్ సమకూర్చి ఏర్పాటు చేశాడు. ఇదంతా ప్రీ ప్లాన్డ్. మనం అనుకుంటున్నాం అప్పుడప్పుడు జరుగుతుందని. 1894లో ఎప్పుడైతే జన్మించాడో మళ్ళీ బాడీ డ్రాప్ చేసే వరకు కూడా ప్రీ డిజైన్డ్ అంటాను, ఎప్పటికప్పుడు జరగదు, ప్రీ డిజైన్డ్. సుందరరాజన్ ప్రక్కన ఉన్న చిన్నగదిలోకి మారాడు. ప్రతి 2 నిమిషాలకి బాబా అతని వద్ద కబురు పంపించి చప్పుడు చేయొద్దని చెప్పేవారు. రాజన్ తన గదిలో శిలాప్రతిమలా ఉంటూ సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. బయటకు వెళ్ళవలసి వస్తే తన కాలి బూట్లను చేతితో పట్టుకొని మెల్లగా మునివేళ్లపై నడుచుకుంటూ ఇంటి బయటకు వచ్చేవాడు. గేటు బయటకు వచ్చాకనే తన బూట్లు కాలికి వేసుకునేవాడు. బాబా అంటే ఎవరో తెలియని వాళ్ళకి ఇదంతా వింతగాను నమ్మశక్యం కానిదిగాను ఉంటుంది. కానీ బాబాలోని ఆకర్షణ ఎంతటి శక్తివంతమైందంటే నాస్తికులు కూడా ఆయన్ను చూసి భగవంతుని ఉనికిని గురించి తమ అభిప్రాయాన్ని మార్చుకొని ఆయన సేవ చేసేందుకు సంసిద్ధులయ్యేవారు. ఆ రోజుల్లో తన యొక్క విశ్వమానవ కార్యక్రమాన్ని బాబా చేస్తున్నప్పుడు ఆయన అందం, అందుకే అలా రాయించాడు ఒక పాటని. అది ఎంత అందమో నేనెలా తెలుపను, ఆ అంద చందము
నాకేమి తెలియను మహమహామహులకైన వర్ణింప శక్యమా మహమహామహులకైన వర్ణింప శక్యమా ఎట్సెట్రా 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 ఆ రాగం. అంచేత ఆయన అందం 5329 అవతారాల యొక్క మొత్తం కలగలిపిన అందం. ఎవడు దాన్ని వర్ణించగలడు? ఏ కవికి సాధ్యం చెప్పండి? ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ తేజస్సు 100,000 కోటి సూర్యుల తేజస్సు ఎందుకు ఆ తేజస్సు ముందు నిలబడదు? ఎందుకో పనికి రాకుండా ఉంటుంది. అంచేత అటువంటి వాడితో మనం ప్రతిరోజు 60 నిమిషాలు ఉంటున్నాం. ఎంత ధన్యులమో ఆలోచించండి. ఆయన మన దుక్కు ఎలా చూస్తుంటాడో మీరు ఒకసారి అందరూ మీ ఇళ్లలో బాబా ఫోటోలు ఉంటాయి కదా. ఈ సహజీవనం అంతసేపు ఒక కనీసం ఒక అడుగు 2 అడుగులు అడుగు 2 అడుగులు పొడవు అడుగు వెడల్పు ఉన్నటువంటి బాబా ఫోటోని, అదే చిన్ముద్రని కానీ చిన్ముద్ర దాన్ని కానీ మీ ముందు ఉంచుకుంటే ఈ సహజీవన కార్యక్రమం జరుగుతున్నంతసేపు దాన్ని ఏకాగ్రతతో చూస్తూ వినండి. వినడం వల్ల ఏం జరుగుతుందంటే బాబా చూపుల్లో మన చూపు కలదు. మన మనసుని ఆకర్షిస్తాడు. బాబా మన మనసుని ఆకర్షిస్తే మనిషిని కాదు మనసుని. మనసుకి ఎంత శక్తివంతమైందంటే ఆ మనస్సు నీ చేత నువ్వు చేయలేదనుకున్న ప్రతి పని చేయించేస్తాడు. పార్సీ మండలి వాళ్ళందరికీ పార్సీ ధర్మశాలల్లోనూ హిందువులకు హోటల్ ఆనంద భవనంలోనూ బస ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయాన్నే వారంతా సుందరరాజన్ ఇంటి వద్ద బాబాను కలుసుకొని సూచనలు తీసుకునేవారు. అంతా సర్దుకున్నాక బాబా తన ప్లాన్ మార్చేశారు. రోజుకి 50 మంది చొప్పున నెల రోజులు అన్నదానం చేసేదానికి మారుగా ఆ వందలాది మందికి ఒకేసారి భోజనం పెట్టాలని తలపెట్టారు. ఈ విషయం తెలియజేద్దామని చాందీ డాక్టర్ చౌరియా వద్దకు వెళ్ళగా అతడు సంతోషంతో ఈ ప్రతిపాదన ఒప్పుకున్నాడు. అతని సంస్థలోని ప్రతి సభ్యుడు హృదయపూర్వకంగా ఈ పనిలో పాల్గొన్నారు. మనుషుల్ని ఎంపిక చేసే విషయంలో చాలా శ్రద్ధగా పనిచేసి బాగా అవసరంలో ఉండే మధ్యతరగతి వాళ్ళనే విందు భోజనానికి పిలిచారు. రుచికరమైన భోజనం తయారు చేసి ధోతీలు చీరలు కొని సిద్ధం చేశారు. కార్యక్రమాన్ని జరిపించేందుకు మహానుభావుడు అక్టోబర్ 19 మంగళవారం నాడు స్కూల్ బిల్డింగ్ వద్దకు వచ్చారు. ఒక ప్రత్యేకమైన గదికి ఆయన్ని తోడ్కొని వెళ్ళారు. భోజన పదార్థాలని అక్కడే ఆయనే వడ్డిస్తారు. ఆహారం కోసం నిజంగా అలమటించే వారు తప్ప వేరెవరూ లోనికి ప్రవేశించకుండా చూసేందుకు పురుష మండలిలో ఒకరిని అక్కడ నియమించారు. ఆ రోజు బాబా నిరాశ్రులైన సుమారు 1000 మందికి భోజనం పెట్టారు. ఆ నిరుపేదలు ఆయన వైపు తదేకంగా చూసేవారు. చూపు మరల్చుకోలేక అలా ఒక విధంగా చెప్పాలంటే అలా ఉండిపోయేవారు. బాబా అద్వితీయుడు, నిరుపమానుడు. ఆయనలోని ఈ ప్రత్యేకత దాగేది కాదు. ఎలా దాగుతుంది? అది ఎలా దాగిపోతుంది కాదు కదా. వచ్చిన అతిథులు ఈ పార్సీ నిజంగా మహాత్ముడు. ఏ ప్రసారము లేకుండా ప్రేమతో మనకి ఇలా అన్నం పెడుతున్నాడంటే ఎంత గొప్పవాడో కదా. వేరే వాళ్ళు వాళ్ళ పేర్లు పత్రికల్లో రావాలని తాపత్రయపడతారు. ఏ చిన్న పని చేసినా ఫోటోగ్రాఫర్లు సిద్ధంగా ఉంటారు అంటూ అళ్ళలో వాళ్లే మెల్లగా చెప్పుకున్నారు. భోజనం అయ్యాక బాబా ప్రతి మగవానికి ఒక ధోతి, ప్రతి స్త్రీకి ఒక చీర ఇచ్చారు.
దీన్ని పబ్లిసిటీ అంటారు. ఇది మనకే అలవాటైపోయింది. కార్యక్రమం చేసామంటే ఫోటోగ్రాఫర్ రావాలి. ఏ డయాస్ మీద అయితే బాబాను పెట్టామో ఆ డయాస్ మీదే మనం నిలబడి ఫోటోలు తీసుకోవాలి. ఆ కిందకైనా రాము, ఆయన ఫోటో కప్పేస్తాం ఫోటోలు తీసుకున్నప్పుడు. ఇది ఒక విధంగా పబ్లిసిటీ పిచ్చి అంటారు దీన్ని. ఈ పబ్లిసిటీ పిచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకు ఉండకూడదు. ఒక నగర సంకీర్తన చేస్తే ఎదురుగుండా వీడియోగ్రాఫర్ ఉండాలా, వీళ్ళతో పాటు వాడు వెనక నుంచి నడుస్తూ తీయాలా, ఎక్కడ నిలబడితే అక్కడ ఫోటోలు కావాలి. ఒక విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ఈ కలికాలంలోనే ఉంది ఈ సంకటం. కానీ పూర్వం ఈ సంకటం లేదు. ఇంచేత అప్పుడు వీడియోలు లేవు, ఫోటోగ్రాఫర్స్ లేరు, చిత్రకారులు ఉన్నారంటే వాళ్ళు నడపలు చేయరు. కానీ ఈ కాలంలో దురదృష్టవశాత్తు పబ్లిసిటీ మనకు అవసరం అయిపోయింది. ఎప్పుడైతే నీ రూపం మీద నీకు వ్యామోహం వచ్చి దాన్ని తదేకంగా చూసుకోవాలని ఫోటోలు తీసుకుంటున్నావు, నువ్వు ఇక దేవుడిని నేడు చూస్తావు. దేవుడి అందం నీకేం తెలుస్తుంది? తెల్లవారులకు ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆ పెద్ద ఒక నిలువుటి ఇవన్నీ అందరినీ పెద్ద పెద్ద అద్దాలే కదా ఇప్పుడు ఇంట్లోని. డ్రెస్సింగ్ టేబుల్స్, ఆ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబెడతారు, చక్కగా బల్బు పెట్టుకుంటారు, ఒళ్ళంతా చూసుకుంటారు. ఇంక చాలా అది. ఇది ఒక విధంగా బాబా యొక్క అందాన్ని చూడలేకపోవడానికి నీకు నువ్వు చేసుకున్న ఏర్పాటు. భోజనం అయ్యాక బాబా ప్రతి మగవానికి ఒక ధోతి, ప్రతి స్త్రీకి ఒక చీర ఇచ్చారు. అతని పేరైతే బయటికి రాలేదు. ఆయన ప్రేమ సాగరంలో లేచిన కెరటం మాత్రం ప్రతి హృదయాన్ని తాకింది. అలా లేచిన ఆ కెరటం వారెన్నడూ ఎరుగని రీతిలో వారి హృదయాలని క్షాళన చేసింది. ప్రతిరోజు అద్దం ముందు మనం చూసుకోవడానికి ఎంత టైం ఉపయోగిస్తామో అంత టైం బాబాని చూడండి. అది ఫోటోయే అయినా సజీవంగా ఉన్నాడు ఆయన. ఈ ఫోటోగ్రాఫర్ల గురించి ఒకరోజు బాబా ఏమని చెప్పారంటే, ఆయన ఆ రూపం అనేది ప్రతి వాళ్ళు చూడడానికి ఫోటో తీసి వాళ్ళకి ఇది అందజేస్తున్నాను అన్నాడు ఆయన ఒకరోజు. అందుకే ప్రత్యేకించి మన కోసం చాలా ఫోటోలు తీసుకున్నాడు ఆయన. మనం పెద్ద పెద్ద ఫోటోలే కొంటాం, ఇంట్లో ఉంచుతాం, కానీ దాన్ని చూడం. ఆ ముందు నుంచి నడుచుకెళ్ళిపోతాం, ఆ ముందు నుంచే అన్ని పనులు చేస్తుంటాం, ఆ ముందునే టీవీ చూస్తుంటాం ఆ ఫోటో ముందే. మరి ఆయన గౌరవం ఎక్కడిచ్చిండు మనం? గత కొద్ది రోజులుగా బాబా పేదవారికి అన్నం పెట్టడంతో పాటు కలకత్తాలోని మస్తుల్ని వెతకడంలో బాగా నిమగ్నమయ్యారు. వీధులలో కనబడ్డ పేదవారికి పంచేందుకు 10,000 చపాతీలు తయారు చేయమని బాబా ఆదేశాలు కూడా ఇచ్చారు. బాబా ఆ చపాతీలను స్పృశించి తానే స్వయంగా పేదవారికి అందించేందుకు రిక్షాలో ఏరిచ్, బైదుల్, కాకా, బాబాదాస్తో పాటు నగరంలోకి వెళ్ళారు. ఈ కార్యక్రమం పూర్తవడానికి 4-5 రోజులు పట్టింది. ఒకరోజు బాబా మిఠాయి తెప్పించి దానిని చిన్న చిన్న ముక్కలుగా కోశారు. ఆ రోజు చపాతీ తీసుకున్న ప్రతి వ్యక్తికి ఈ మిఠాయి ముక్కలు కూడా ఇమ్మని ఆదేశించారు. వాళ్ళు ఆ మిఠాయి ముక్కను మింగకపోయినా ఆ ముక్కను మాత్రం వాళ్ళ నోట్లో పెట్టుకునేటట్టు చేయండి అని మరీ చెప్పారు. పస్తులతో మాడి ఉంటున్నప్పుడు బలమైన ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసుకునుక ఇలా చెయ్యమని చెప్పారు. యుద్ధ సమయంలో
ఆహార పదార్థాల ధరలు చుక్కలను అంటుకోవడంతో ఈ కరువు వల్ల వేలాది మంది ప్రజలు కలకత్తాలో మరణిస్తున్నారు. మధ్యతరగతి వారు కూడా తిరుబండాలను కొనేందుకు చాలా కష్టపడుతున్నారు. దీనికి తోడు మృతకళేబరాలను ఖననం కానీ దహనం కానీ చేయడానికి సరైన ఆరోగ్యకర విధానాలేమీ లేనందువలన కలరా వ్యాపించింది. ఒక అంచనా ప్రకారం బెంగాల్లో చనిపోయిన వారి సంఖ్య 50 లక్షలని చెబుతున్నారు. బాబా దేశ్ముఖ్ బాబాతో నగరమంతా కళా వ్యాపిస్తుంది. మనం త్రాగే నీటిని కాచి వాడుకోవాలి అని చెప్పగా బాబా ఒప్పుకున్నారు. వేడి చేసిన నీళ్లను పోసి ఉంచేందుకు దేశ్ముఖ్ ఒక మట్టి కుండ తెచ్చాడు. ఒకరోజు దేశ్ముఖ్ బాబాదాస్తో కలిసి బయట చపాతీలు పంచుతుండగా అతనికి బాగా దాహం వేసింది. కానీ బయట నీళ్లు త్రాగేందుకు భయపడ్డాడు. మర్నాడు తమతో పాటు చిన్న మట్టి కుండతో నీళ్లు మోసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించాడు. ఆ కుండను బాబాదాస్ చేత మోయించేవాడు. దేశ్ముఖ్ ముందు నడుస్తుంటే వెనుక బాబాదాస్ అతన్ని అనుసరిస్తూ తన తల మీద కుండ పడకుండా సమన్వయంతో నడిచేవాడు. లక్నోలో బీదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు బాబా ముందుగా ఆది సీనియర్ షాజీని లక్నో పంపించారు. కలకత్తా నుండి బయలుదేరే ముందు వితరణ కార్యక్రమాలు నిర్వహించే వివిధ రిలీఫ్ కేంద్రాలని దర్శించారు. పేద పిల్లలకి 2000 చెడ్డీలను కొని పంపిణీ చేసేందుకు బాబా ఒక కేంద్రానికి సరిపడినంత డబ్బు ఇచ్చారు. బాబా అక్టోబర్ 20 రాత్రి 9 గంటలకు లక్నో చేరుకొని సెంట్రల్ హోటల్లో ఉన్నారు. రామతీర్థ పబ్లికేషన్ లీగ్ అనే సంస్థ యొక్క సహాయంతో లక్నోలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 23న వర్మ మెమోరియల్ హాల్ లైబ్రరీలో ఈ కార్యక్రమం పెట్టగా సుమారు 250 మంది హాజరయ్యారు. ప్రారంభంలో కొంచెం గందరగోళం జరిగింది. బ్రాహ్మణేతరులు వడ్డించిన ఆహారం తినడానికి అక్కడి బ్రాహ్మణులు ఇష్టపడలేదు. చూసారా, అంటే భగవంతుడి సమక్షంలో కూడా ఈ వర్ణ వివక్షతలు పోవు. అంటే ఎంత మకిలి పట్టిందో మానవుడి మనసుకు చూసుకోండి. అంత మకిలి ఉంచుకొని నేను భక్తుడిని చెప్పడానికి ఈ మానవుడికి సిగ్గేయడం లేదేటో. బ్రాహ్మణేతరులు వడ్డించిన ఆహారం తినడానికి అక్కడ బ్రాహ్మణులు ఇష్టపడలేదు. వేరే కులస్తులతో కలిసి భోజనం చేయడానికి నిరాకరించారు. అసలు దీనికి కారణం ఏంటి తెలుసునా మీకు? ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పినటువంటి ఆ శ్లోకంలో మొట్టమొదటిగా నలుగురు చెప్పిన వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు. కాబట్టి ఆ బ్రాహ్మణులకి చాలా గొప్ప వాళ్ళం అనే ఒక దురదృష్టకరమైన భావం ఏర్పడిపోయింది. అయితే స్కూల్ పిల్ల ఆశ్రమంలో బాబా ఆయన ఈ బ్రాహ్మణ పిల్లల్ని మిగతా బ్రాహ్మణులు కాని పిల్లల చేత సేవలు చేయించినప్పుడు అది విని ఆ బ్రాహ్మణులంతా కూడా బాబా మీదకి యుద్ధానికి రాబోయారు కర్రలు పట్టుకొని. అప్పుడు బాబా కోపం వచ్చింది. మొట్టమొదటిసారి ఒకటే అన్నారు, మీ జాతిని నాశనం చేయడానికి నేను వచ్చానన్నాడు ఆయన. అంతే, ఆ వాక్కు ఫలించి అంతవరకు వాళ్ళకున్న అత్యున్నతమైనటువంటి ప్రాశస్యమైనటువంటి ఒక పరిస్థితి ఒకేసారి దిగజారిపోయింది. అప్పటి నుంచే మిగతా జాతుల వాళ్ళు కూడా వేదాలు నేర్చుకున్నారు. అప్పటి నుంచే అందరూ కూడా అన్ని రకాల గ్రంథాలు పఠించడం ప్రారంభించారు. అంచేత కూడా వాళ్ళ ఆధిక్యత ఏమైంది, ఒకసారి దగ్ధమైపోయింది. అంచేత అవతార పురుషుడు అంత కటువుగా మాట్లాడినా ఇలా వీళ్ళు బ్రాహ్మణులు నిరాకరిస్తే ప్రత్యేకంగా వడ్డిస్తే తింటామని పట్టుబట్టారు. కానీ బాబా వీరి గదిలోకి అడుగుపెట్టిన మనుషులను తాము వెలుగుచ్చిన దురభిప్రాయాలన్నింటినీ మర్చిపోయారు. చూసారా, కంటి చూపుతో
ఏదైతే ఉండకూడదు అక్కడ ఉంటుందో తీసేస్తాడు ఆయన. భోజనం చేస్తున్నంతసేపు వారు బాబాని తేరిపారా చూస్తూనే ఉన్నారు. బాబా సాన్నిహిత్యం ఉదయభానుల్లా వారి మనస్సులో అలుముకున్న చీకట్లను పారదోయింది. బరకతో అక్కడి వాతావరణం అంతా విద్యుత్ ప్రవాహంతో నిండినట్లయింది. ఆయన చిరునవ్వు జాతి మత విచక్షణను మటుమాయం చేసింది. బాబా నిజస్థితి గురించి ఇక్కడ కూడా ఎవరికీ తెలియకపోయినా ఆయన సాన్నిధ్యంలో పరిసరాలన్నీ ప్రభావితమయ్యాయి. అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. బాబా, దేశ్ముఖ్, చాంజీ, ఏరిచ్, బైదుల్, బాబాదాస్ భోజనం వడ్డించడం ప్రారంభించారు. మన అదృష్టం, మనందరి అదృష్టం, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి మెహర్ బాబాగా అవతరించి ఈ ప్రపంచానికి తన సేవలను అందించారు. అందరూ అందుకున్నారు ఆయన సేవల్ని. ఆయన ఒక్క వ్యక్తికి గాని సేవ చేస్తే ప్రపంచానికి అంతటికీ సేవ చేసినట్లే. ఎందుకంటే విశ్వసనీయంగా ఉంటుంది ఆయన యాక్షన్. అందుచేత మనం అందరం కూడా ఆయన సేవ పొందిన వాళ్ళమే. బొంబాయి నుండి ఏం చేసినా పార్సీ వదాన్యుడిలా సాక్షాత్తు భగవంతుడే వారి కోసం విందు ఏర్పాటు చేశాడు. తమ జీవితంలో తమకి ఎక్కడా ఇలా భోజనం పెట్టలేదని ప్రతి మనిషికి అనిపించింది. వచ్చిన ప్రతి వ్యక్తిని భోజనం తర్వాత వేరే గదిలో ఒకరి తర్వాత ఒకరిని బాబా పిలిపించి వారి చేతిలో బట్టలు ₹1 పెట్టారు. కొంతమంది ఆ పార్సీ దాత చిరునామా అడిగారు, కానీ వారి కోరిక సున్నితంగా తిరస్కరించబడింది. ఆ తరువాత అదే రోజు బాబా లక్నో నుండి బయలుదేరారు. అక్టోబర్ 24 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వాళ్ళు జలంధర్ చేరుకొని స్టేషన్కి దగ్గరలో ఉన్న పంజాబ్ హోటల్లో ఉన్నాడు. మర్నాడు తెల్లవారినప్పటి నుంచే బాబా తన మస్తు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మొదట బాబా కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న జంషేర్ అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక మస్తానీ అంటే స్త్రీ మస్తానీని కలిశారు. ఆమె చిన్నగు మధురంగా ఆకర్షణీయంగా ఉంది. ఆమె పేరు మిన్నీబాయి. ఇప్పుడంటే ఆడవాళ్ళలో భక్తులు తగ్గిపోయారు. బాబా ఉన్న కాలంలో చాలా మంది స్త్రీ భక్తులు ఉన్నారు. చదువుకున్న రోజుల్లో, నేను పుణ్యక్షేత్రాలు తిరిగిన రోజుల్లో ఎంతో మంది అటువంటి భక్తురాళ్ళైనటువంటి ఆడవాళ్ళ యొక్క పాదాలకు నమస్కారం చేశాను. నేను స్త్రీ సహజంగా ఆవిడలో మనకి ఆ భగవతి కనబడుతుంది. ఏ స్త్రీ అయినా ఆ భగవతి దర్శనం చేసుకున్నట్టుగా భావించి ఏ స్త్రీ పాదాలకు నమస్కారం చేసినా ఆమె యొక్క ఆశీస్సు పొందుతాం అని అప్పటి నుంచి ఆ నమ్మకం ఉంది. అందుకే ఈ మస్తానీలు కూడా తయారయ్యారు. ఆకర్షణీయంగా ఉంది, చిరునవ్వు మధురంగా ఉంది. ఆమె పేరు మిన్నీబాయి. బాబా జలంధర్లో మరొక మస్తానీని కలిశారు. స్థానికులు ఆమెను భక్తి ప్రపత్తులతో చూసుకుంటారు. ఆమె పేరు బుధియా మస్తాని. ఒక హరిజన కాలనీలో ఉంటున్నది. బావు ఖర్చులకి ఏమి రుణం తెచ్చుకుంటాం మనం? బావుకి ఏమిస్తే మనం రుణం తెచ్చుకోవాలని చెప్పండి. ఇంత డీటెయిల్డ్గా, ఇంత అద్భుతంగా బాబా చరిత్రని ఆయన ఇచ్చిన ఆజ్ఞకి బద్ధుడి మరి ఆ మహానుభావుడు అంతకుముందు పొయిటిక్ ఫారంలో బాబా జీవిత చరిత్ర రాశాడు. మళ్ళీ బాబా కోరితే ఇన్ని వాల్యూమ్స్ రాశాడు ఆయన. 8 వాల్యూమ్స్. ఆ 8 వాల్యూమ్స్ ట్రాన్స్లేట్ చేస్తే 16 వాల్యూమ్స్ రిలీజ్ అయ్యేవి. ఇంకా కొన్ని రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఏ ఆంధ్రుడు చేయగలడు ఈ పని చెప్పండి? లేదు, ఎవడైనా చేస్తాడా? ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళు తప్ప ఎవరు చేయలేరు, గుర్తుంచుకోండి. ఆ రోజంతా బాబా వస్తు కార్యాన్ని కొనసాగించి తిరిగి సాయంత్రం 5 గంటలకు జలంధర్ చేరుకున్నారు. మళ్ళీ ఇంత ఉధృతమైన కార్యక్రమాలు టైం ప్రకారం చేసేవారు బాబా.
బాబా రాత్రిపూట రైలులో కపుర్తులా వెళ్ళి అక్కడ ఒక 25 ఏళ్ల యువ మస్తుతో సాంగత్యం చేశారు. యువకుడు ఎప్పుడు నగ్నంగా ఉంటాడు. తల్లిదండ్రులు తోట పని చేస్తారు. వాళ్లే అతని బాగోగులు చూసుకుంటారు. బాబా మరో 2 మస్తుల్ని కలిసి ఆ రాత్రి వాడితో సాంగత్యం చేసి తిరిగి జలంధర్కు ఉదయం 5 గంటలకు చేరుకున్నారు. అక్టోబర్ 26న బాబా ఉదయం 7 గంటలకు జలంధర్ నుండి బయలుదేరి ఉదయం 7:45 ఫగ్వారా చేరుకున్నారు. అక్కడి నుంచి టాంగాలో సంగత్పూర్ వెళ్ళి నేకిషా బాబా అనే మస్తుతో సాంగత్యం చేశారు. అతడు ఉన్నత తరహా మస్తు. 25 ఏళ్ల నుండి తన గుడిసె పెట్టుకునేవాడు. లోనికి వెళ్ళలేదు. తనకు దగ్గరలో 7 మూటలు చెత్తతో నింపి గుట్టగా పేర్చి ఉంచాడు. దుని వెలిగించి రాత్రి పగలు ఆరకుండా చూసేవాడు. ఈ మస్తు ఆవు పేడతో పిడకలు చేసేవాడు. ఊళ్ళో జనం దుని కోసం కట్టెలు తెచ్చేవారు. సాధారణంగా ఇతను ఎప్పుడు దుని దగ్గరే కూర్చునేవాడు. తలపై నుండి దుప్పటి ముసుగు వేసుకొని ఉండడం వల్ల ఎప్పుడో గాని ప్రజలు అతని ఆకారం చూసేవారు కాదు. బాబా అతనితో పాటు తిరగలపై ధాన్యం విసిరి ఆ పిండిని నీళ్లు చక్కెరతో కలిపారు. దాన్ని ఆ మస్తు బాబాకి ఇవ్వగా బాబా దానిని తిన్నారు. నేకిషాను గ్రామస్తులు ఎంతో గౌరవంతో ఆరాధించేవారు. అతనికి ఒక ఆశ్రమం ఉంది. అందులో అతని శిష్యులు ఉంటారు. ఖుర్రాంపురా గ్రామంలో బాబా ఖుదాయి బాబా అనే మస్తుని కలిశారు. ఇతను కూడా ఉన్నత తరహా మస్తే. రైతు మాదిరి వస్త్రధారణ చేసుకుని మంచి బలిష్టంగా ఉండేవాడు. వయసు మళ్ళింది. పరహై కోడలతో ఉన్న పెద్ద ఇంట్లో ఉండేవాడు. అక్కడ చాలా పశువుల్ని పెంచుతున్నాడు. ఈ మస్తు చాలా మర్యాదస్తుడు, మంచి పద్ధతిగా ఉండేవాడు. సాంగత్యం ముగిశాక ఆ మస్తు బాబాను టీ త్రాగమన్నారు. బాబా ఫగ్వారాలో జన్మత ముస్లిం అయిన ఖుర్షిద్ బాబా అనే మస్తుని కలిశారు. జన్మత మస్తు ఆయన. ఇతను క్రైస్తవుల శ్మశానాల్లో ఉండేవాడు. సాధువుల కాషాయ రంగు బట్టలు వేసుకునేవాడు. మరొక మస్తు పేరు స్వామి కాళీ పర్బాత్, పురోగతిలో ఉన్న వృద్ధ మస్తు. ఇతని గురించి ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. అతనికి ఒక ఆశ్రమం, కొంతమంది శిష్యులు ఉన్నారు. ఫగ్వారాలో ఈ మస్తును కలిశాక బాబా ఆ రాత్రి తిరిగి జలంధర్ వచ్చారు. మళ్ళీ అక్టోబర్ 27 ఉదయం చాంజీ హోషియార్పూర్ కి దగ్గర బయలుదేరి 9 గంటలకు అక్కడికి చేరుకున్నారు. బాబా ముందుగా టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్దామనుకున్నారు. కానీ మరో దిశలో వెళ్తే మస్తులు కలుసుకోవచ్చని వైద్యులు సూచించాడు. అయితే వాళ్ళ టాంగా డ్రైవర్ మాత్రం దారి తప్పిపోయాడు. చాలాసేపు అటు ఇటు తిరుగుతూ సమయం అంతా వృధా చేసుకున్నారు. దాంతో బాబా కోపం వచ్చింది. బాబా సూచనలు లెక్క చేయకపోవడంతో అనుకున్న ప్లాన్ అంతా తారుమారైంది. మస్తును కనుక్కోలేకపోయారు. అయినా దారిలో బాబాకు ఒక మస్తానీ తారసపడడంతో ఆమెతో సమావేశమయ్యారు. ఆమెను కాశ్మీరీ మస్తానీ అంటారు. వయసు చిన్నదే, బాగా అందంగా, ముఖం మెరుస్తూ తెల్లగా ఉంటుంది. సింధూర వర్ణపు దుస్తులు వేసుకునేది. ఆ మస్తానికి చాలా మంది శిష్యులు ఉన్నారు. అప్పుడు వాళ్ళంతా తిరిగి పట్టణానికి వెళ్ళి అక్కడ హోటల్లో దిగి అక్కడే భోజనాలు చేశారు. బాబా ఇచ్చిన ఖచ్చితమైన ఆదేశాలని లెక్క చేయకుండా పొరపాటు చేసి బాధపడుతున్న బైదుల్ మరొక పొరపాటు చేశాడు. ముందు హార్మోన్కి వెళ్ళి అక్కడ ఒక ప్రత్యేకమైన మస్తును కలవాలని బాబా సూచించారు. సిసోలి గ్రామం దగ్గరలోనే ఉందని అక్కడికే పొమ్మని టాంగా డ్రైవర్తో చెప్పాడు. ముందుగా హార్మోన్కి వెళ్ళమన్న బాబా ఆదేశాలని బైదులు పట్టించుకోలేదు. ఆ గతుకుల రోడ్డు మీద గంటల కొద్దీ తిరిగి వాళ్ళు మరొకసారి దారి తప్పిపోయారు. చివరికి ఎన్నో పొలాలు చెట్లు దాటుకుంటూ సిసోలికి మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నారు. అది కేవలం హోషియార్పూర్కి 7 మైళ్ళ దూరంలోనే ఉంది. అక్కడ బాబా మస్తాన్ అనే వృద్ధవస్థతో సాంగత్యం చేసి హార్మోయాకు వెళ్ళారు. అంతా కలిసి తిరిగి హోషియార్పూర్కి 5 గంటల 15 నిమిషాలకు చేరుకొని అక్కడి నుంచి వెనక్కి జలంధర్కి ట్యాక్సీలోను ట్రైన్లోను వెళ్ళారు. జలంధర్కి చేరుకునేటప్పటికీ అందరూ బాగా అలసిపోయారు. ఆ మర్నాడు అక్టోబర్ 28 ఉదయం 4 గంటలకు నిద్రలేచి 7 గంటలకు ప్యాసింజర్ ట్రైన్లో జలంధర్ నుండి బయలుదేరి మధ్యాహ్నానికి లాహోర్ చేరుకున్నారు. దీపావళి సెలవుల వలన రైళ్లన్నీ చాలా రద్దీగా ఉన్నాయి. బాబా
లాహోర్కి తిరిగి వచ్చాక యుద్ధకాలపు నిబంధనల వలన ఇరాన్ వెళ్లే ఆలోచన మార్చుకొని ఈ దిగువ సర్కిల్ను విడుదల చేశారు. నవంబర్ 1943లో ఇరాన్ వెళ్లే నా ప్రయాణానికి సంబంధించి మరియు నెల రోజుల పాటు జనవరి 15, 1944 నుండి ఫిబ్రవరి 15, 1944 వరకు నాతో పాటు ఉండే గ్రూపు సహవాసానికి సంబంధించి గతంలో ఆగస్టు 1వ తారీఖున సర్క్యులర్లో సూచించిన విషయాలకు సంబంధించి దిగువ వివరించిన కారణాల వలన కొన్ని మార్పులు చేయవలసి వచ్చింది. యుద్ధ వ్యవహారాలపై తప్ప ఎవరికి ఇరాన్ వెళ్లేందుకు అనుమతి మంజూరు చేయడానికి సాధ్యపడదని భారత ప్రభుత్వం మా పాస్పోర్ట్లన్నింటినీ ఏ విధమైన ఎండార్స్మెంట్ చేయకుండా తిరిగి పంపించి వేసింది. కేవలం ఈ నిర్ణయాన్ని తీసుకునేందుకు కూడా ప్రభుత్వానికి 3 నెలల సమయం పట్టింది. నాతో పాటు ఇరాన్కి 20 మంది సభ్యులు వెంట వస్తున్నందున సంఖ్య ఎక్కువగా ఉండడమే ప్రభుత్వం మా దరఖాస్తులను తిరస్కరించడానికి కారణంగా కనిపిస్తోంది. తక్కువ సంఖ్యతో ఉన్న బృందానికి అనుమతి తప్పక మంజూరు కాగలదని నిశ్చయంగా కనిపించింది. అయితే దీనికి ప్రభుత్వం నుండి సమాధానం 1943 డిసెంబర్ 31లోగా వస్తుందని ఆశించలేం. కానీ డిసెంబర్ నుండి మార్చి వరకు ఇరాన్లో మంచు వలన మరికొన్ని ఇతర కారణాల వలన వాతావరణం చాలా చలిగా ఉంటుంది. నేను తలపెట్టిన ప్రత్యేకమైన పనికి ఆ సమయం అనువైనది కాదు. అందుచేత నేను 1944 మార్చి నెల మధ్యలో ఇరాన్ వెళ్ళి 1944 ఏప్రిల్ మధ్యలో తిరిగి ఇండియా రావాలని నిర్ణయించాను. ఒక నెల రోజులు నా సాన్నిధ్యంలో ఉండేందుకు అవసరమైతే తమ ఉద్యోగాలను చదువులను వదిలిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసిన గ్రూపు సమావేశానికి జనవరి 1944లో సెలవు దొరకడం కష్టమని చాలా మంది నుండి నాకు ఉత్తరాలు వచ్చాయి. వారి సేవాభావాన్ని త్యాగనిరతని శ్లాఘిస్తున్నాను. నా పట్ల వారికున్న ప్రేమ భక్తి శ్రద్ధలు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు తూచా తప్పకుండా విధేయులై ఉండాలన్న వారి సంసిద్ధత అన్నీ నాకు నచ్చాయి. వారెవరూ తమ ప్రాపంచిక విధులను కర్తవ్యాలను త్యాగం చేయొద్దని నేను కోరుకోవడానికి ఆధ్యాత్మికపరమైన నా కారణాలు నాకున్నాయి. పైన చెప్పిన విషయాలను మరికొన్ని ప్రధానమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని నా గ్రూపు సభ్యులంతా నా వద్ద 1944 మే 15 నుండి 1944 జూన్ 15 వరకు ఉండాలని నేను ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను. అప్పటికి నేను ఇరాన్ ప్రయాణం ముగించుకొని ఇండియా తిరిగి వచ్చేస్తాను. అలాగే ఆ సమయానికి విద్యార్థులకు విద్యా సంస్థల్లో పనిచేసే వారికి వేసవి సెలవులు కూడా ఇస్తారు. గ్రూపులోని ఇతరులు తమకు కావలసిన సెలవు కోసం తగిన ఏర్పాట్లు చేసుకోగలరు. ముఖ్యంగా నేను సృష్టించిన పరిస్థితుల వల్లనే ఈ వాయిదా వేయడం జరిగింది. వాయిదా తప్పించి గ్రూప్ మీటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు, ప్రోగ్రాం మరియు గత సర్కులర్లో సూచించిన ఆధ్యాత్మిక అనుభవాల ఉపలబ్ధి వగైరాలన్నీ కూడా ఏ మార్పు లేకుండా ముందు చెప్పినట్టే యథాతథంగా ఉంటాయి. సంశయాత్ములు, అసహనపరులు, నిరాశాపరులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు వెనుకంజ వేయనక్కర్లేదు. నేను దానిని వారి బలహీనతగా పరిగణించాను. కానీ భగవంతుడిచే నియుక్తమైన ఆధ్యాత్మిక సమయానికి సమాయత్తమవడానికి వారిలో సంసిద్ధత లేదని మాత్రం అనుకుంటాను. వారికి ఎప్పుడు నా ఆశీస్సులుంటాయి. పొడిగించిన ఈ సమయానికి సమ్మతించి పూర్తి విశ్వాసంతో తమ సన్నద్ధతను సంతకం ద్వారా తెలియజేసే వారంతా ఒక విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. పొడిగించిన ఆ సమయం కోసం చేసే త్యాగాలు మరింత తీవ్రంగాను గాఢంగాను ఉంటాయని ఈ పొడిగింపు ద్వారా గ్రహించగలను. 1944 జనవరిలో 7 రోజుల పాటు ఉపవాసం చేయవలసిందిగా ఆదేశాలను అందుకున్న వారు ఇప్పుడు అదే ఉపవాసం మే 8 నుండి మే 14 వరకు 2 రోజులు కలిసి చేయాలి. వారి ఉపవాసాన్ని నా సమక్షంలో మే 15 విరమించాలి. గురువుకు ఎప్పుడు తన సొంత కార్య విధానం ఉంటుంది. ఇది అండర్లైన్ చేసుకోండి. గురువుకు ఎప్పుడు తన సొంత కార్య విధానం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ శోధన ఏ పరీక్ష లేకుండా ఎటువంటి సన్నద్ధత సిద్ధించదు. బాబా కార్యకర్తలు ఈ విషయాన్ని క్రమంగా గ్రహిస్తున్నారు. భగవన్నామాన్ని రాత్రి పగలు జపించడం, ధ్యానం చేయడం, ఏకాగ్రత కొరకు సాధన చేయడం ఇవన్నీ పోల్చి చూస్తే చాలా సులువైన విషయాలు. కానీ అస్థిరత్వం మధ్య ఎప్పుడూ మారే ప్రణాళికల మధ్య
ఏమీ కానట్టు నిస్సంగుడై ఉండడం నిజంగా చాలా కష్టం. ఆ విధంగా తన ప్రేమికులకు సులువైన ధ్యాన పద్ధతిని నేర్పిస్తున్నాను. తన ప్రేమికులకు తనను ఇతోధికంగా గుర్తుపెట్టుకోవాలనే బాబా ఎప్పుడు తన ప్రణాళికలు మారుస్తూ ఉండడం కానీ పొడిగిస్తూ ఉండడం కానీ చేస్తుంటారు. నవంబర్ 8న జమ్మూలో వస్తు కార్యం కోసం బాబా లాహోర్ విడిచి వెళ్ళారు. 2 రోజుల తర్వాత తిరిగి లాహోర్ వచ్చి ట్రైన్లో జలంధర్, హోషియార్పూర్ వెళ్ళారు. బాబా చేసిన సాంగత్యాలలో నవంబర్ 11న జరిపిన వస్తు సాంగత్యాలు చాలా ఆసక్తికరమైనవి. హోషియార్పూర్లో మస్తానీ బాబా అనే వృద్ధస్థితిని కలిశారు. ఆమెకు పెద్ద సంఖ్యలో శిష్యులు, భక్తులు ఉన్నారు. నగర గేట్వేకు దగ్గరలో ఆమె ఆశ్రమం ఉండేది. ఆమె ఉన్నత వంశం నుండి వచ్చింది. ఎప్పుడూ హుక్కా పీలుస్తూ కనబడేది. బాబా ఆమెకు కొంచెం ఆహారం తినిపించారు. హోషియార్పూర్కి సుమారు 5 మైళ్ళ దూరంలో ఉన్న హార్మోయాలో బాబా హసన్ వలీ అనే మంచి బస్సుతో బాబా సాంగత్యం చేశారు. అతనికి ఇంచుమించు 60 ఏళ్ళు ఉంటాయి. పూర్తి నగ్నంగా ఉంటాడు. స్థూలకాయం. ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆ చుట్టుపక్కల గ్రామాలంతటా ఇతని మంచికి పేరుంది. పెద్ద సంఖ్యలో శిష్యులు కూడా ఉన్నారు. చాలా ఏళ్ల క్రిందట ఒక ఆమె వచ్చి శిష్యురాలిగా చేసుకోమని వలీని అడిగిందట. ఆమె చాలాసార్లు అదే పనిగా అడగడంతో వలీకి విపరీతమైన కోపం వచ్చి ఒకనాడు ఆమె నెత్తి మీద గట్టిగా కొట్టి చంపేశాడు. అప్పటికి హసన్ వలీ అంటే ఎవరో జనానికి తెలియదు. అతన్ని కోర్టులో హాజరుపరచగా మానవ వధ నేరం పైన ఎన్నో ఏళ్లు కారాగార శిక్ష విధించారు. జైలు నుండి బయటకు వచ్చి చిన్నగా హార్మోయాకు వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. తరువాత జనం అతన్ని వలీగా ఆరాధించడం మొదలుపెట్టారు. వలీ భగవంతుడికి నిజమైన నేస్తము. ఇక్కడ ఈ చరిత్రని చదవడంలో మనకేం లభిస్తుంది? ఒకటి, మానవ రూపంలో ఉన్న భగవంతుడు చేసినటువంటి విశ్వకార్యం, ప్రణాళికలు, ఫిక్స్డ్ ప్లాన్స్ ఉన్నా సరే వాటి నిర్వహణ, వాటిని బాబా అవసరానుగుణంగా మార్పు చేసేటటువంటి పరిస్థితి, ఇవన్నీ చూస్తుంటే ప్రణాళికాబద్ధంగా కాక ప్రభు యొక్క ఇచ్చకు అనుగుణంగా ఆయన యొక్క ఈ విశ్వమానవ కార్యక్రమం సాగుతూ ఉందని మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మనం ఒక విధంగా చెప్పాలంటే రిజిడ్గా ఉంటాం ఈ విషయంలో. దేవుడి విషయంలో రిజిడిటీ కాదు కావాల్సింది, ప్రిన్సిపల్స్ కావాలి, అలాగే ప్రేమ కావాలి, అలాగే విధేయత కావాలి, అలాగే శరణాగతి కావాలి. ఇవి అంశాలు. వీటికి రిజిడిటీ అనేటువంటి ఒక పొదువైన కత్తి అవసరం లేదు. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఈ విశ్వమానవ కార్యక్రమంలో బాబా యొక్క అవతార విశిష్టత, ఆయన దైవత్వంలో ఉన్నటువంటి మహోన్నతత్వం, ఆయన ఈ రాబోయే కాలానికి ఆయన జీవిత చరిత్రని ఒక సాంకేతిక దర్పణంగా చూపించి అలాంటి సందేశాలు ఆయన పర్యటనలో అందరికీ ఇచ్చారు ఆయన. అంచేత అవన్నీ కూడా ఆయన ఒక విధంగా చెప్పాలంటే సామాన్య మానవుడే కదా. మానవ రూపంలో ఆయన సామాన్య మానవుడే. కానీ ఆ సామాన్య మానవుడు ఏకకాలంలో మహోన్నతుడు కూడా అవుతాడు. అంచేత మనం అంటే 6 ఏళ్ల మనకొక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రేమ, విధేయత ఇది మనకి ఎక్కువ అవుతూ ఉండాలి. 8 వాల్యూమ్స్కి వచ్చాం. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఏం తెలిసింది అంటే మనకు ఒకటే ఆన్సర్ రావాలా, ఆయన ప్రేమమయుడు, ప్రపంచానికి ఆధ్యాత్మికం వైపు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి మహాపురుషుడు అని అర్థం అవ్వాలి. అలా కాకుండా ఆయన చేసిన కార్యక్రమాల్లో మనం ఏదో నేర్చుకోవాలంటే
దానికి అర్థం ఉండదు. కనుక ఎప్పుడైనా దేవుడితో మనకున్నటువంటి సంబంధం దైవ సంబంధంగా మాత్రమే ఉండాలి, తద్భిన్నంగా ఉండడానికి వీల్లేదు. ఏ చరిత్ర తీయండి, అష్టాదశ పురాణాలు తీయండి, భారతం తీయండి, రామాయణం తీయండి, కృష్ణ చరిత్ర తీయండి, శ్రీమద్ మహాభాగవతం తీయండి, ఏది తీయండి, అందులో మీకు భక్తి మాత్రమే, ప్రేమ మాత్రమే, శరణాగతి మాత్రమే ప్రత్యేకమైన తీరులో కనబడుతూ ఉంటాయి. అందుకే బాబా ప్రత్యేకించే ప్రేమ, విధేయత, సమర్పణ అనేవి నాకు కావలసినటువంటివి, మీ నుండి నేనవి ఆశిస్తున్నాను అని బాబా ప్రత్యేకంగా మనకి చెప్పడం జరిగింది. అందుచేత ప్రియమిత్రులారా, ఇంతవరకు జీవితంలో మనం నేనేం సాధించాను ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకుంటే మీకు వచ్చిన ఆన్సర్లు అవి మీకు సంతృప్తికరంగా ఉంటే ఓకే, సంతృప్తికరంగా లేకపోతే ఏం చెయ్యాలి, ఇంకా నేనేం చేయాలని ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. బాబాకి దగ్గర కావాలి, ఇంకా దగ్గర కావాలి, ఇంకా దగ్గర కావాలి, ఇంకా దగ్గర కావాలి. ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మనిస్తే పుట్టిన దగ్గర నుంచి పసికందు స్థాయి నుంచి కూడా తన పొత్తిళ్లలో పెంచి హత్తుకొని పెంచుతుంది, ప్రేమను అందిస్తుంది. అంతకన్నా కోటి రెట్ల ప్రేమని మనకు అందించాడు బాబా. ఏమిస్తే రుణం తీర్చుకోగలుగుతాం చెప్పండి? ఆయన చెప్పినట్టు మన జీవనాన్ని సాగిస్తే చాలు. మనం ఇతరులకి ఏదో చేసేస్తాం అనుకుంటున్నాం, మనం ఏం చేస్తామండి? చరిత్ర పుట్టినప్పటి నుంచి కొన్ని వేల మంది భక్తులు ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలని ఎన్నో 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 కార్యాలు చేశారు. అయినా ప్రపంచం సంపూర్ణంగా కేవలం భౌతికంలో కూరుకుపోయింది. ఇప్పటికీ ఈ భౌతికంలో కూరుకుపోయిన ఈ ప్రపంచానికి మనం ఏం చేసేస్తాం? బాబా ప్రేమికులు, మన సంఖ్య ఎంత ప్రపంచ జనాభాలో? 5% ఉండదు ప్రపంచ జనాభాలో మంది. 5% ఉన్న మనం ఏం ఉద్ధరించేస్తాం? ఏమీ ఉద్ధరించలేవు ప్రపంచానికి. కానీ ఒక్కటే మనకి బాబా చెప్పారు, నా నామాన్ని అందించండి అన్నారు. ఆ పని మీరు చేయండి, మిగతాది నేను చేస్తానంటే మనం చాలా 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 చేసేయాలనుకుంటున్నాం, అనుకొని చెయ్యవలసింది మానేస్తున్నాం. నిరంతరం బాబా నామం చేయడు మొట్టమొదట కావాల్సింది మనకి. కనీసం రోజుకు 1 గంట, 2 గంటలు, 3 గంటలు చేయగలగాలి. అప్పుడు ఆయన మీద మనకు ప్రేమ ఉన్నట్టు. రెండవది, నీలో ఉన్న బలహీనతలు ఒక్కొక్కటి పోతూ ఉండాలి. బలహీనతలు అలాగే ఉంచుకొని మనకు బాబా అంటే ప్రయోజనం శూన్యం. అలాగే అర్షడ్ వర్గం యొక్క దాని యొక్క శక్తి నీ మీద ఎంతైతే కాన్సన్ట్రేట్ అవుతుందో అది క్షీణించిపోవాలి. ప్రలోభాలకి లోను కాకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఏదో చేస్తున్నామని మేషాండభ్రం పడకూడదు. ప్రేమమయుడు నామస్మరణ చేస్తే కరిగిపోతాడు. అంచేత ప్రియమిత్రులారా, ఆ చరిత్ర మనకి ఎందుకు చదువుతున్నామంటే ఆయన యొక్క మానవ రూపంలో ఉన్న అవతార పురుషుని యొక్క అద్భుతమైన రహస్యం కాని ప్రయాణాలు, వాటి వెనుక జరిగినటువంటి ఆంతర్యాలు అవన్నీ మనకి అర్థం చేసుకుంటున్నాం. మన ప్రభు జీవితం మనమే చదవకపోతే ఇంకెవరు చదువుతాడు? కాబట్టి మనం చదువుతున్నాం. అలాగే మిగతా పుస్తకాల్లో ముఖ్యంగా మీకు చెప్పాను నేను, ప్రవచనాలు చాలా గొప్పవి. ప్రవచనాలు చదువుకోండి. అవి చదువుతూ ఉంటే చదివిన వాడు కానీ బాబాని దృష్టిలో పెట్టుకొని, బాబాని హృదయంలో ఉంచుకొని ఆయన నామం చేస్తూ చదివితే ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆయనకి దగ్గర కావాలి అన్నదే చక్కగా అర్థం చేస్తాడు ఆయన. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. అయితే ఇక్కడ కొంచెం ఇంకా చెప్పుకోవాల్సింది రేపు పూర్తి చేస్తాను నేను. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా.
अवतार मेहर बाबा की जय। జై జై బాబా అండి. జై బాబా, అందరికి జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. అరుణ జై బాబా. जय बाबा। జై బాబా. అరుణ వాళ్ళందరూ ఉన్నారా, వెళ్ళిపోయారా అందరూ? ఉండమన్నారు. లేదు, వెళ్ళిపోయారా అందరూ అడిగాను. ఉన్నారు ఉన్నారు అన్నగారు. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మన గ్రూప్ లోని తేజు అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏమో డెలివరీ టైం అమ్మాయికి అందరూ బాబాని కొంచెం మరి ప్రార్థిద్దాం అందరం కూడాను. మా అమ్మాయి మంచిగా డెలివరీ అయిపోయి బాగా